మగ్దూం ముహిద్దీన్ వారసులైన 56 మందికి చెందిన స్థలాన్ని కేవలం 3 వారసులకు వారసత్వంగా వచ్చిన ఆస్తిగా చూపించి సదరు స్థలాన్ని మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన షేక్ జలీల్ అనే వ్యక్తి మగ్దూం ముహిద్దీన్ 53 మంది వారసులకు తెలియకుండా దొంగతనంగా మైలవరం రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ రిజిస్ట్రేషన్ చేయించాడని, అలానే మంగళగిరి మండలం చిన్నకాకానిలోని సర్వే నంబర్ 182/1లోని 2 ఎకరాల స్థలాన్ని 3 వారసుల ఆస్తి పేరుతో నకిలీ రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపిస్తూ భూములకు నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తూ అమాయకులను మోసగిస్తున్న షేక్ జలీల్పై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ మగ్దూం ముహిద్దీన్ వారసులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మగ్దూం ముహిద్దీన్ గారి వారసులు 56 మంది ఈ స్టేషన్ దగ్గరకు వచ్చి ఇవాళ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. 56 మంది వారసులుగా ఉన్న వీళ్ళని 3గా కుదించి ఒక దొంగ సర్టిఫికేట్ పుట్టించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ 3 అని జలీల్ గారు వీళ్ళ 3ని తీసుకొని మైలవరం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు ఈ 3 చేత. ఈ 3లో ఇతను ఒకడు. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళలో 3లో ఇతను ఒకడు, వీళ్ళ చెల్లెలు 2. ఈ 3ని తీసుకెళ్ళి తలా పావలా ఇచ్చి 10 పైసలు ఇచ్చి 56 మందిగా వారసులు ఉన్న ప్రాపర్టీని దొంగ సర్టిఫికేట్ పుట్టించి ఈ 3 వారసులు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మైలవరంలో అన్యాయం గురవుతున్నారు. దీని మీద కంప్లైంట్ చేయడానికి వచ్చాం. పైపెచ్చు మొన్న సర్వే నెంబర్ 182/1లో కూడా ఒక 2 ఎకరాలు ఈ విధంగానే ఈ 3 చేత కూడా తీసుకెళ్ళి రిజిస్టర్ చేయించాడు. ఏ ప్రాపర్టీ అయితే మాకు హక్కులు ఉండయో 56 మందికి దాన్ని 3 కింద కుదిచ్చేసి ఈ 56 మందిని అన్యాక్రాంతి చేస్తూ అన్యాయంగా ఎవరు పడితే వాళ్ళ ప్రాపర్టీస్ని అమ్మించి డబ్బులు గడిస్తున్నాడు. పైపెచ్చు దొంగ అగ్రిమెంట్ ఒకటి తయారు చేసి వీళ్ళు డబ్బులు తీసుకున్నారని చెప్పేసి పత్రికాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాడు. దీనికి ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళెవరో ఈ ప్రాపర్టీస్ అతను అప్పచెప్పలా. అతను స్వతహాగా తీసుకొని నేను అమ్మిస్తాను మీకు అని చెప్పేసి వీళ్ళందరూ ఇళ్ళ చుట్టూ తిరుగుతూ తలా 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇస్తూ వచ్చిన వాళ్ళని మభ్యపెట్టి తీసుకెళ్ళి దొంగ రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. పొడి గ్రామానికి చెందిన షేక్ జలీల్ గారు వీళ్ళందరినీ మోసం చేస్తూ 3 ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ చెప్పేసి ఒక సర్టిఫికేట్ పుట్టించి దొంగ సర్టిఫికేట్ని మైలవరం రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకెళ్ళి ఆ రిజిస్ట్రేషన్లో మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాడు. గతంలో బీజేపీ వాళ్ళకి ఆఫీస్ కట్టుకోవడానికి ఎన్ఆర్ఏ పక్కన 90 సెంట్ల స్థలాన్ని 10 సెంట్లుగా తీసుకెళ్ళి వీళ్ళ చేత రిజిస్ట్రేషన్ చేయించి తీసుకొచ్చాడు. ఇప్పుడు నవలూరులో నిన్న 182/1 సర్వే నెంబర్లో యార్లగడ్డ సుబ్బారావు వాళ్ళ ప్రాపర్టీని 2 ఎకరాలని వీళ్ళ 3 చేత తీసుకెళ్ళి రిజిస్టర్ చేస్తున్నాడు. ఈ రిజిస్ట్రేషన్లు దొంగ రిజిస్ట్రేషన్లు వీళ్ళెవరో వాళ్ళకి అప్పచెప్పల 56 మంది ప్రాపర్టీని 3గా సర్టిఫికేట్ పుట్టించి దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. వీళ్ళెవరూ వాళ్ళకి ఎండార్స్మెంట్ చేయాల. ఈ ప్రాపర్టీని కోర్టు పరంగా యాజ్ అడ్వకేట్ నేను చూస్తున్నాను. ఈ ప్రాపర్టీ దీంట్లో వారసులు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసిన వారసుడు ఈయన తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఈయనకి ఎలాంటి చదువు లేదు, ఏలుముద్ర. తీసుకెళ్ళి ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి మళ్ళీ దారిలో వచ్చేటప్పుడు డబ్బులు లాక్కున్నాడు ఈయన దగ్గర. నా పేరు షేక్ సలావుద్దీన్ అండి. నాకు చదువు లేదు, 71 సంవత్సరం. నాకు చదువు లేదు, ఏలుముద్ర వచ్చింది. నాకు చెప్పి మా అక్కకి మా చెల్లెలకి నాకు తీసుకెళ్ళాడు. 10 లక్షలు ఇస్తానని చెప్పి దారిలో ఏమో సొక్కా పట్టుకొని 4 ఆపుకొని బండి స్కార్పో బండి 5 లక్షలు నూక్కున్నాడు. లేకపోతే నాకు చంపేసేవాళ్ళు ఆ రోజు. ఎక్కడ తీసుకెళ్ళి మైలవరం తీసుకెళ్ళి సంతకాలు చేపిస్తున్నాడు. మా అక్క చేత, మా చెల్లి చేత, నా చేత 56 మంది బట్టి అంటే వాళ్ళ చేత కూడా సంతకాలు చేపిస్తాను, ముందు మీరు చేయండి అన్నాడు. మాకేం తెలుసు, మనకి చదువు లేదు కదా, ఏలు ముద్ర కదా, ఇక్కడ పెట్టమంటే అక్కడ పెట్టాము. మా తప్పు ఏం లేదు, మేము పెద్ద మనుషులు, మాకు చదువు లేదు కదా. మా దారిలో స్కార్ప్ ఆపి 10 లక్షలు తీసుకున్నాం. లేకపోతే ఆ రోజు నా ప్రాణం పోయింది. కాబట్టి మంగళగిరి పక్కన మేము ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసి అమ్మాం. 54 మేము మొత్తం రిజిస్ట్రేషన్ చేసి అమ్మామన్నమాట. ఈ జలీల్ ఏం చేశాడు, ఈ యార్లగడ్డ సుబ్బారావు వాళ్ళ డాక్యుమెంట్ తయారు చేసి వీళ్ళు 5 కోట్లకి వీళ్ళు అమ్ముతున్నారు, దాంట్లో వీళ్ళు 1 కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను,
అని చెప్పి మేమే వెళ్ళామని చెప్పి మా ఎవరికో 500కి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళని అందరిని పట్టుకు అరెస్ట్ చేస్తే అస్సలు ఎవరో మీకు తెలిసిపోద్ది. వాళ్ళు వీడియోలో ఉన్నారు మొత్తం. ఈ ముగ్గురు అని చెప్పి పేర్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాడు అన్నీ. అవన్నీ దొంగ డాక్యుమెంట్ తయారు చేసి నేను అడిగాను, ఇట్లా చేస్తున్నావు ఏంది అని చెప్తే, వాళ్ళు నా దగ్గర డబ్బుల కోసం వచ్చావు, నా పని అయిపోయింది, వాళ్ళకి ఎంతో అంత ఇచ్చేసి నేను వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాను అని క్లియర్గా అంటున్నాడు అతను అని. ఇప్పుడు వీడియోలు వచ్చారు చూడండి, మన ఇచ్చాడు మొత్తం. వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ 500 ఒకడు డాక్యుమెంట్ తీసుకొని నుంచున్నాడు, మేమే హక్కుదారులు అని చెప్పి. వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే మీకు తెలిసిపోద్ది. వీళ్ళందరూ రోజుకి 500 వచ్చి 500 ఇచ్చేవాళ్ళు. ఇక్కడ మేము ఉన్న వాళ్ళందరూ ఒరిజినల్ హక్కుదారులు. దాంట్లో వచ్చిన వీడియోలు వచ్చిన వాళ్ళందరూ దొంగలు అనమాట. వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేస్తే సీఏ గారు మీకు అందరు క్లియర్ అయిపోద్ది. వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చి ఎవరో డాక్యుమెంట్ పట్టుకుని మేమే దీనికి హక్కుదారులు, మేమే జలీల్ గారికి ఇచ్చామని అంత పచ్చి మోసం అనమాట అంతా. వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. జలీల్ గారికి ఏం సంబంధం, నేను కొన్నానని చెప్తున్నాడు, పచ్చి అబద్ధం అనమాట. ఈ వచ్చిన వాళ్ళందరూ 500కి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, వాడికి ఒక 1000 రూపాయలు ఇస్తే తాగుతానికి వాడు వస్తాడు, ఖాతాను పట్టుకున్నాడు చూడండి. వాళ్ళు 2 ఖాతాలు పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఈడ చూపిస్తాం మీకు. వాళ్ళందరూ కూడా 1000 రూపాయలకి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరినీ తీసుకొని సీఏ గారు లోపలేస్తే వీళ్ళందరూ ఎవరు తెచ్చారు ఎవరు చేశారు వాళ్ళే నోటితో చెప్తారు. జలీల్ ఎవరండి? మా ఆస్తి మీద మా హక్కుదారులు వేరే ఉన్నారు. ఆయన ఎవరు అసలు? చీటికి మాటికి అమ్మటం, 55 ఇచ్చి వాళ్ళతోటి సంతకాలు చేయటం, మా పెదనాన్న పిల్లలతోటి సంతకాలు చేపిస్తున్నారు. ఇక తీసుకుండి ఇతను, ఇంకా 2 గుంటూరులో ఉన్నారు. అసలు ఇంత 55 మంది ఉన్నాం మేము సంతకాలు చేసి. ఇప్పుడు ఆధార్ కార్డులు అన్ని తీసుకొని వచ్చాం మేము. అసలు అతను తీసుకోవటం ఏంది? అసలు తీసుకోవటం ఎంతో అంత తీసుకోవటం, వీళ్ళకే ఎంతో అంత వాళ్ళ ముఖాల మీద పడేయటం తీసుకోవటం. ఆయన ఇంతమంది ఎడిపోతాం అసలు. మా తాతగారు ఆస్తి మీద మా అన్న మా వాళ్ళు ఉన్నారు. ఈయన ఎవరు అసలు? ఈయన అసలు మా కుటుంబం మనిషి కాదు. మా ఆస్తి అంటుండు, మా కుటుంబం మనిషి కాదు, మా అత్తయ్య వాళ్ళు కాదు, మా నాన్న వాళ్ళు కాదు, మా అమ్మమ్మ వాళ్ళు కాదు, ఎవరు కాదు. అతను అసలు ఎవరో మాకు అర్థం కాదు. అసలు ఆయన ఎవరో మాకు తెలియదు. అందరం ఉన్నాం మేమందరం. ఇప్పుడు ఖమ్మం నుంచి వచ్చాం మేము. ముగ్గురు పోయి ఆయనకు వాళ్ళకు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురు, సాబిరా, ఖమరున్, సలావుద్దీన్, ఈ ముగ్గురు పోతున్నారు. అస్సలు హక్దార్ ఎవరు? మా అన్న. ఈయన చేసేది మొత్తం, కుటుంబం మొత్తంలో చేపించేది ఇతను చెప్తేనే మేము వింటాం, ఇతను చెప్తేనే మేము వచ్చాం అందరం కూడా. అసలు ఆయన ఎవరో తెలియదు మాకు. వచ్చి 1 కోటి రూపాయలకు 2 కోట్లకు అని చెప్తున్నారు. వీళ్ళకేమో ఒక 10 లక్షలు 5 లక్షలు ఇస్తున్నారు. దానికే వీళ్ళు సరిపోయి సంతోషపడి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈ ప్లాట్ అమ్మటం కాదు, ఇంకా 3 ప్లాట్ అమ్మేది కూడా సంతకాలు చేపించిండంట ఈయనకు. 10 లక్షలు ఇచ్చి దారిలో కాళ్ళు చేతులు కట్టేసి తీసుకుపోయి, మా పెదనాన్న కొడుకు ఈయన తీసుకుపోయి దారిలో కట్టిప్పేసి 5 లక్షలు తీసుకొని 5 లక్షలు ఈయన ముఖం మీద పడేసి ఎవరికైనా చెప్తే పొడుస్తా అని చెప్పిండంట. ఆ విషయం మాకు తెలియదు. మేము జిక్రియా పిల్లలు, ఈయనేమో మొగ్దిమదిన్ పిల్లలు అన్నట్టు. ఆయన తీసుకుండు. జిక్రియా పిల్లలు 5గురు, మా అన్నయ్య అయిన, నేనేమో లాస్ట్ ఆమె అన్నట్టు. మా పెదనాన్న కోడలు ఈయనేమో చిన్న కొడుకు. ఈయనకు తీసుకొని నాటకాలు ఆడుతుండ ఆయన. అసలు ఆయన మా కుటుంబం మనిషి కాదు, ఆయన ఎవరో కాదు. అసలు మా దాంట్లో రావటం ఏంది? మా అత్త కొడుకో మా అత్త అల్లుడో ఎవరో వస్తే అది ఒక పద్ధతి. ఈయన అసలు కులం ఎవరో తెలియదు, ఆయన ఎక్కడో ఉండడో తెలియదు. అసలు ఆయన ఎవరండి? గట్టిగా మాట్లాడాలా. మేము అందుకే ఇవాళ వచ్చింది మాట్లాడటానికి. ఆ జలీల్ ఎవరో మాకు తెలియదండి. ఆ ఊరు ఆ కౌన్సిలరో ఏందంటే ఆయన మా ఆస్తి అంతా వాళ్ళే ముగిస్తున్నాడు అమ్మేసి. మా దగ్గర రావట్లేదు, ఎవరికి చెప్పట్లా మాకి. వీళ్ళు ముగ్గురికే ఇచ్చాడు డబ్బులు. వాడు అసలు వాడు ఎవరో మాకు సంబంధమే లేదు. పెద్దవాళ్ళది 55 మంది మేము అందరూ ఒకళ్ళకి ఒకళ్ళు పిల్లలు కానీ అందరు కానీ పెద్దవాళ్ళు పిల్లలు. బీద వాళ్ళని పట్టుకొని వాడికి 1000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళకి చదువు రాదు సంతకాలు పెట్టిస్తున్నాడు. మేము ఇదంతా ఎందుకంటే మాది 48 ప్రాపర్టీలు ఉన్నాయి. ఈ ప్రాపర్టీ మేము మాది జడ్జ్మెంట్ అయింది. కంప్లైంట్ ఇస్తానికి వచ్చాము మేము. మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళే న్యాయం చేయాలా మాకు. Thank you.